70 గజాల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇల్లు కడుతున్నారు. చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా. మీకు నేను 70 గజాల ఇల్లు చూపిస్తాను అన్నా కదా. 70 గజాలు 69 గజాల ఇల్లు చూపిస్తాను. కొంతమంది నాకు కూడా చెప్పారు 69 70 గజాల ఇల్లు చూపిమని. ఇవాళ నేను మీకు చిన్నగా పని ఇప్పుడే స్టార్ట్ అయింది వరకు అది మీకు చూపిస్తాను. 69 70 గజాల ఇల్లు ఎలా కడతారు, ఏ మోడల్లో ఉంటుంది, కిచెన్ ఎటుంటుంది, బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎటుంటుంది, చిల్లర్ బెడ్రూమ్ ఎటుంటుంది అది మీకు నేను చెప్తాను. మీరు చూడండి, చూసి మీరు నెక్స్ట్ టైం ఫాలో కావచ్చు. మంచిగా నీట్గా సింపుల్గా ఉన్నది. మీరు అది ఫాలో కావండి, ఒకసారి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్, నమస్తే. నేను ఇవాళ మీకు కొత్త ఇల్లు చూపిద్దాం అనుకుంటాను ఫ్రెండ్. తక్కువ ప్లేస్లో ఇల్లు కడతాను ఫ్రెండ్, చాలా తక్కువ ఫ్రెండ్లో. పైన సెకండ్ ఫ్లాటు ఫ్రెండ్. మనం ఇవాళ చూసేద్దాం. ఇవాళ ఇదైతే మనకు బాత్రూమ్ ఫ్రెండ్. ఇది పొడుగు ఎక్కువ ఉంటుంది, వెడల్పు తక్కువ ఉంటుంది ఫ్రెండ్. పొడుగు 9 ఫీట్లు పొడుగు ఉన్నది ఫ్రెండ్. 9 ఫీట్ల పొడుగు, అడ్డం 5 ఫీట్లు ఉన్నది ఫ్రెండ్. ఇంకా మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్. నా ఛానల్కి మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మీరు కామెంట్ పెట్టి మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ మీకు మంచి మంచి వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్. నేను ఇంకా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్. ఇంకా నేను కార్పెంటర్ మేస్త్రిని, మీకు ఇంకా మంచి మంచి చూపిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతాను కాబట్టి మీకు మంచి మంచి పని చేస్తాయి ఫ్రెండ్. ఇదైతే చిల్లర్ బెడ్రూమ్ 8x8. ఈ చిల్లర్ బెడ్రూమ్ ఫ్రెండ్, చిన్నగా ఫ్రెండ్. ఇది అలా తమ్ముడు గురించి ఇల్లు కట్టుకుంటాడు, చిన్నగా చిల్లర్ బెడ్రూమ్ అని ఫ్రెండ్. ఇది మనకు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇది మన మాస్టర్ బెడ్రూమ్ 11x8 ఫ్రెండ్. ఇది 11x8 మాస్టర్ బెడ్రూమ్. చిల్లర్ బెడ్రూమ్ 8x8. ఎందుకంటే రెండు సేమ్ ఉండాలి ఫ్రెండ్. ఇటు 8 ఉన్నది కాబట్టి సేమ్ కంపల్సరీ సేమ్ ఉండాలా. ఈ పొడుగులో 11, అడ్డంలో 8, అది కూడా 8x8 ఉన్నది కాబట్టి మనకు వాస్తు అనేది చూసుకోవాలి ఫ్రెండ్. మనకు దర్వాజా వాస్తు అనేది మనకు నీట్గా ఉంచుకోవాలా. ఇక్కడైతే మనకు కంఫర్టబుల్గా రెండు పక్కకు వచ్చినాయి. ఈ మధ్యలో హాల్ వచ్చింది, అది మస్తు ఉంది ఫ్రెండ్. ఇది మన కిచెన్ పక్క ఉండేది, అది 11x5 ఫ్రెండ్. ఇది కిచెన్ది, ఇది కూడా మంచిగా వచ్చింది ఫ్రెండ్. పక్కపొంటి బాల్కనీ ఉన్నాయి కాబట్టి మనకు కంఫర్టబుల్ ఉన్నది. ఇది పూజ ఫ్రెండ్. ఇది పూజ, కిచెన్ రెండు కంఫర్టబుల్ ఉన్నాయి. ఇవి మనకు అంటే వాళ్ళకి సపరేట్ చేస్తే వేరే ఎక్కువైపోతుందని వాళ్ళు కమెంట్ చేసుకున్నారు. ఇది హాల్ ఫ్రెండ్. ఇది హాల్లో ఎట్లా అంటే ఇటు బెడ్రూమ్ వచ్చింది, అవతల పక్క బెడ్రూమ్ వచ్చింది, మాది సెంటర్లో హాల్ వచ్చింది. అది కంఫర్టబుల్ ఉంటుంది ఫ్రెండ్. అట్లా చేసుకుంటే మీరు కూడా ఇల్లు కట్టేటప్పుడు ఇట్లా ఆలోచన చేసుకోండి. పక్క బెడ్రూమ్ లేకుండా ఇట్లా చేసుకుంటే మీకు ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మీకు ఎవరిది వాళ్ళకే ఉన్నట్టు మంచిగా సపరేట్గా. మధ్యలో ఒకవేళ మీ మధ్యలో ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా ఏమైనా కూడా మధ్యలో హాల్ ఉంటాయి కాబట్టి మనకు డిస్టర్బెన్స్ ఉండదు. మనకు ఇక్కడ ఏంటంటే WPC ఎందుకు పెట్టుకుంటారంటే ఇక్కడ వుడ్ గురించి వీళ్ళ దగ్గర అమౌంట్ లేదు అని చెప్పారు. వుడ్ పెట్టుకుంటారు, మన WPC పెట్టుకుంటారు. మీరు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంటికి అనేది ఒక టేక్ దర్వాజా అనేది పెట్టుకోవాలా. సెంటిమెంట్ అది ఎప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఒక మెయిన్ దర్వాజా పెట్టండి మీరు కంపల్సరీ. వీళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా అంటే అడ్జస్ట్ అయ్యే కొద్ది డబ్బులు పెట్టుకుంటూ పోతారు, ఎక్కువ లేకుంటే. అందుకని వాళ్ళు కొంచెం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్. ఎవరికైనా ఇల్లు కడదామని కోరిక ఉంటుంది ఫ్రెండ్. ఈ రోజులలో చాలా మందికి ఇల్లు గురించి ఆలోచిస్తూ ఉంటారు. పొద్దున సాయంత్రం పండుకున్నప్పుడు పనికాడ ఎటువైనా కూడా మన సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇంట్లో ఉండాలి అన్న కోరిక ఉంటుంది ఫ్రెండ్. మీరు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి నా ఛానల్ని. మీరు కంపల్సరీ మీ మంచి మంచి ఇల్లు చూపిస్తా ఫ్రెండ్. ఇదైతే మనకు 68 గజాల ఇల్లు కడతారు ఫ్రెండ్. కింద ఒక ఇల్లు ఉన్నది ఫ్రెండ్, దాని మీద మళ్ళీ ఇంకో ఇల్లు కడతారు వాళ్ళు. వాళ్ళ తమ్ముడు గురించి, వాళ్ళ అన్న గురించి. అదైతే కిరాక్స్ వస్తే కొంచెం రిపేర్ చేయించాను ఫ్రెండ్. దానికి రిపేర్ అన్నీ చేయించి, బోర్ వేయించి, మనకు స్లాబ్ వేయించి, కొంచెం ఖర్చు, స్లాబ్ వేసినప్పుడు ఖర్చు, ఆ ఖర్చు ఈ ఖర్చు మొత్తం కలిపి ఇప్పటికీ 7 లక్షల చిల్లర అయిపోయింది ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, ఇది ఆయన ఎంత కొంచెం ఓవర్గానే ఖర్చు పెట్టిండు. ఆయన ఎందుకంటే తెలియదు, కొత్త కాబట్టి ఇల్లు కొత్తగా కడతాను కాబట్టి ఆయన తెలియకుండా కొంచెం పైసలు ఎక్కువ ఖర్చు పెట్టిండు ఫ్రెండ్. మీరు ఆలోచించండి, పైసలు ఖర్చు పెట్టేటప్పుడు రూపాయి ఆదా చేయండి. ఎందుకంటే మనం చాలా కష్టపడి తీసుకుంటాం, పైసలు మనకు సంపాదిస్తాం. ఇల్లు అనేది ఒకటేసారి కడతాం, మళ్ళీ కట్టం కాబట్టి ఇల్లు మీరు శ్రద్ధగా మంచిగా ఇల్లు కట్టండి సార్ ఫ్రెండ్. మరి ఇల్లు కట్టేటప్పుడు మీరే కట్టుకోండి, దగ్గర ఉండి మీరే వాటర్ కొట్టండి, మీరే ఉండండి ఫ్రెండ్. మళ్ళీ మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.